నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. ఎందుకనంటే టీడీపీ ఎప్పటి నుంచో ఉంది, ఏమంటారు, ఒక పార్టీ లాగా. ఇంతకుముందు మన ఆంధ్ర తెలంగాణ కూడా విడిపోక ముందు నుంచే మన హైదరాబాద్ కూడా చాలా అంటే చాలా మంచి చేసిండు చంద్రబాబు నాయుడు. అట్లాంటి నాయకుడిని అట్లాంటి పార్టీని కొంచెం కించపరిచినట్టు మాట్లాడిపించినట్టు నాకు అనిపించింది. సో ఏ విధంగా చూసుకున్నా సరే టీడీపీ అనే దానికి ఒక బ్రాండ్ ఉంది. వాళ్ళు ఎంత మంచి చేసిర్రో, ప్రజలకు ఎంత మంచి సేవ చేసిర్రో ఎవరో వచ్చి నిలబెట్టడం అనేది మాత్రం అసలుకి కాదు. ప్రజలు నమ్మిర్రు టీడీపీని, జనసేన నమ్మి. జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే టైం బ్యాడ్ ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు అంటున్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం దాన్ని రాంగ్ గా అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ లేదన్నా, ఎంత చూసుకున్నా సరే ఇంకొక జనసేన పార్టీకి ఇంకా 20 సీట్లు 19 సీట్లు వచ్చినా మన టీడీపీకి అంత ఫరక్ పడదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకంతో, పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకంతో గెలిపించిర్రు, కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ టీడీపీ జనసేన గురించి మాట్లాడుకోవాలంటే కంపేర్ చేస్తే జనసేన కన్నా టీడీపీకి చాలా ఫేమ్ ఉంది పార్టీలో. ఏదైతే ఫేమ్ అంటే ఆ ఫేమ్ కాదు, మంచి చేస్తారు, ప్రజలకి మంచి రోజులు వస్తాయి, ఆంధ్ర బాగుపడుతుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం గెలిపించుకోవడం జరిగింది. అంతేగాని 40 ఏళ్ళ నుంచి అది ఇది అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా, ఆ మాట మాత్రం తప్పన్నా. అట్లానే నాగబాబు గారు కూడా ఒక మాట అన్నారు. మనకు తెలుసు పిఠాపురంలో వర్మ గారు ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేశారు. అయితే నాగబాబు గారు ఏమన్నారంటే ఇది విజయం కేవలం పిఠాపురం విజయం అంతా పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల వల్ల అయిందన్నారు. సో మరి దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? నాకు కూడా సేమ్ అదే అనిపిస్తుంది అన్న. పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ నమ్మే పిఠాపురం ఓట్లు వేయడం జరిగిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మన వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏవైతే కుళ్ళు కుట్టంత్రాలు రౌడీ రాజకీయాలు ఏవైతే నడిచినాయో కొన్ని జగన్ కూడా చేసినాడు. 60% 70% చేసిండు. అది కూడా కరోనా టైంలో అంటే చాలా మంచిగా అనిపించింది. కానీ కొన్ని వర్గాలను పట్టించుకోవడం మానేసిండు. సో అట్లాంటి దాంట్లో ఒక పిఠాపురం ఒకటి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో దానికి పిఠాపురంకి మెయిన్గానంటే మన పవన్ కళ్యాణ్ గారే అన్న. సో ఆయనను చూసి ఆయన మీద నమ్మకంతోనే ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇతర వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండొచ్చు, కానీ అందరితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ శాతం అయితే మన పవన్ కళ్యాణ్ గారి మీదనే అందరికీ మంచి ఉద్దేశం ఉండి, మంచి అభిప్రాయం ఉండి, ప్రజలకు మంచి చేస్తాడు, ప్రజలకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మారు కాబట్టే జనసేనని గెలిపించడం జరిగింది. మళ్ళీ వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అదే విజయం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుందా అన్న? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురానికి ఈ 5 years లో మంచిగా చేస్తే కంపల్సరీ వర్మ గారినే కాదు ఇంకొకరిని ఎవరిని పెట్టినా సరే, ఆఖరికి చంద్రబాబు నాయుడిని పెట్టినా సరే కంపల్సరీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారే వస్తారు. మంచి చేయకపోతే ఏ రాజకీయ నాయకుడు రాడు. అది పవన్ కళ్యాణ్ అయినా సరే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా సరే, ఇంకొకరైనా సరే ప్రజలంతా గుడ్డోలు కాదు. సరే ఒక్కసారి మోసపోతాం 5 సంవత్సరాలు ఇచ్చి, ఇంకొకసారి కూడా మా మెడకాయ కోసుకోం కదా. సో ప్రతి ఒక్కరు మంచి చేస్తేనే నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పేసి మా అభిప్రాయం అన్న.